హలో! హాయ్ అండి. నిన్నొచ్చేసి నేను కాలర్ నెక్ అండ్ బోట్ నెక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ముందు వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈరోజొచ్చేసి నార్మల్ నెక్ అన్నమాట. ఇక్కడ నార్మల్ నెక్ అనేది ఎలా తీసుకోవాలి, ఏంటి అనేది మొత్తం నేను ఇట్లా క్లియర్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నాను. అండ్ నార్మల్ నెక్‌కొచ్చేసి ఫస్ట్ మనం హైట్ తీసుకోవాలన్నమాట. హైట్ 14 ఉంటే నేను ఇక్కడ 15 తీసేసుకుంటున్నాను. అండ్ ప్రతి దానికి నేను 15 ఉంటే ప్లస్ హాఫ్ ఇంచ్ షోల్డర్ డౌన్ అన్నమాట. ఈ షోల్డర్ డౌన్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ భుజాలు అనేటివి మీరు ఒక్కొక్క మనుషుల్ని చూడొచ్చనమాట. కొంతమందికి ఎత్తుగా, కొంతమందికి వెనకాల వీపు గూనిలాగా, కొంతమందికి మెడలు అనేటివి ఇలా క్రాస్‌లా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. వాళ్ళకు తగ్గట్టు షోల్డర్ డౌన్ అనేది తీసేసుకోవాలి. దాని గురించి మీరు కామెంట్ చేసి అది ఎలా తీసుకోవాలి అంటే సపరేట్‌లీ వీడియో అనేది చేస్తాను నేను. ఇప్పుడు అది మ్యాటర్ కాదు కాబట్టి నార్మల్ నెక్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 11, 12, 13, 14 ఇలా కాలర్స్ ఉంటాయి కదా! మినిమమ్ కాలర్స్ అనమాట. ప్రతి దానికి 6 ఇంచెస్ అనేది షోల్డర్ అనేది తీసేసుకోవాలి. బిలో 30 నుంచి 36 వరకు 6 ఇంచెస్ తీసుకోవాలి. హెవీ సైజ్ అయితే 6 అనమాట. ఫస్ట్ నేను 6 ఇంచెస్ దగ్గర మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 30 మైనస్ అయితే 6 ఇంచెస్ అవి నెక్ విడ్త్ దగ్గర చేంజెస్ ఉంటాయన్నమాట. అదే మైనస్ 30 ఇంచెస్ అంటే చెస్ట్ 30 తక్కువ ఉన్న వాళ్ళకి 2 నుంచి 2.5 లోపు మనకు విడ్త్ అనేది తీసుకోవాలి. అదే మనకు 30 అబోవ్ ఉన్న వాళ్ళకైతే 3 ఇంచెస్ వరకు అయితే కంపల్సరీ అన్నమాట. ఎవరికైనా 3 ఇంచ్ ఫిక్స్, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. ఒకవేళ వాళ్ళు ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రమే తీసేసుకోండి. 2 నుంచి 3 ఇంచెస్ లోపు 2 ఇంచెస్ ఇలా అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ అనేది ఇవ్వాలన్నమాట. అది 30 ప్లస్ లోపు 3 ఇంచెస్, 30, 32, 33, 34, 36 వరకు 3 ఇంచెస్ ఇవ్వచ్చనమాట. అదే 2 ఇంచెస్ విడత్ అనేది పెంచుకుంటూ పోవాలన్నమాట. కింద వచ్చేసి వెడల్పు సపరేట్‌గా ఉంటుంది. అండ్ మనకు షోల్డర్ ఎంత ఉన్నా సరే దానికి ఇలా మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది షోల్డర్ డౌన్ తీసుకుంటాం కదా! ఆ షోల్డర్ మనం మార్కింగ్ వేశాక ఎంత షోల్డర్ అయితే కావాలనో నెక్ విడ్త్ తీసుకున్న తర్వాత విడ్త్ ఎంత వరకు తీసుకున్నామో అంతవరకు షోల్డర్ డౌన్ అనేది తీసేసుకోవాలి. నెక్ 6 ఇంచులు కాబట్టి 6.5 ఇంచులు ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది ఫిక్స్ అన్నమాట. 6, 6.5 లాస్ట్ 6 ఇంచెస్ కొంతమందికి అది ఆర్మ్ హోల్ చెక్ చేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. 6.5 కంటే తక్కువ అనేది అస్సలు ఉండదన్నమాట. ఆర్మ్ హోల్ అయినా షోల్డర్ అయినా. అది డీప్ నెక్ అయితే వేరన్నమాట. డీప్ నెక్ గురించి ఇక్కడ చెప్పట్లేదు, నార్మల్ నెక్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నార్మల్ నెక్ వచ్చేసి 5, 6, 7 ఇంచెస్ నార్మల్ వరకు మనం తీసుకోవచ్చు. ఇక్కడ చెస్ట్ మార్క్ అనేది వేసేసి అండ్ ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ చెప్పాను కదా! ఫర్ ఎగ్జాంపుల్ మన షోల్డర్ వచ్చేసి 12 ఇంచులు ఉంటే బ్యాక్ క్రాస్ 13 ఇంచులు, ఫ్రంట్ క్రాస్ వచ్చేసి 11 ఇంచులు ఉంటుంది కదా! అలా ఉన్నప్పుడు మనం ఇలా సెంటర్ ఆఫ్ పాయింట్ ఆమూలు ఎంత తీసుకుని దాన్ని సెంటర్ పాయింట్ చేసేసి ఇప్పుడు 13 ఇంచులకు 12 ఇంచులు షోల్డర్ కదా! దానికి కుట్టులో పోగా మనకు 13 ఇంచులు కావాలనుకుంటే హాఫ్ ఇంచ్ ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట. అదే లోపట ఆమూల్ అయితే లోపట ఫ్రంట్ క్రాస్ అయితే ఆమూల్కి ఇటు సైడ్ హాఫ్ ఇంచు, అదే బ్యాక్ అయితే అటు సైడ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి. అదే ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ చెక్ చేసుకోండి. కొంతమందికి షోల్డర్ కంటే ఎక్కువగా ఉంటుంది కదా! అలా చెక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 13, 14 ఉందనుకోండి, దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసుకొని ఇక్కడ మనం ఏ ప్లేస్లో అయితే తీసేసుకున్నామో అక్కడ అనేది చూసుకోవడం చాలా ఇదన్నమాట. కొంతమంది మీరు చూడొచ్చు చంకబాగ దగ్గర ఉబ్బెత్తుగా ఉండి టైట్గా పట్టేసుకున్నట్టుంది, చెయ్యి ఇలా అనడానికి రావట్లేదు అని చెప్తారు కదా! అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ అన్నమాట. అలా చూసేసుకున్న తర్వాత ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ నార్మల్ వాళ్ళకైతే మాత్రము హాఫ్ ఇంచ్ చేసేసుకుంటే సరిపోతుంది. అదే ఎక్స్ట్రా హెవీ ఉన్న వాళ్ళకైతే వెనకాల వీపు భాగంలో ఎత్తుగా అలా ఉన్న వాళ్ళకి ఇక్కడ మీరు చంక దగ్గర చూడవచ్చు కొద్దిగా ఉబ్బిగా ఉండి చేతులు పట్టేసుకుంటున్నవి చెప్తారు కదా! అలాంటి వాళ్ళకి కొద్దిగా ఎక్స్ట్రా 1 ఇంచ్ వరకు అయినా పెంచుకోవచ్చు అనమాట. ఇలా పెంచుకున్న తర్వాత ఆమూల్ రౌండ్ అనేది చెక్ చేసేసుకోండి. 15 ఇంచులు అయితే 7.5 రావాలి కదా! అదే రాకపోతే మాత్రం ఎక్కువ వస్తే మాత్రం తక్కువ 6 ఇంచుల వరకు చేసుకోండి. అదే తక్కువ అయితే పెంచుకోండి. మినిమం 6 to 6.5 వరకు సరిపోతుంది. కాలర్ నెక్కి మాత్రమే ఆర్మ్ హోల్ అనేది ఎక్కువగా ఉంటుందండి. నార్మల్ నెక్లకైతే 6 to 6.5 లోపు సరిపోతుందన్నమాట. ఇక్కడ నెక్ వచ్చేసి ఇప్పుడు మనం 2.5 నుంచి 2.5, 3 వరకు వెడల్పు ఉంటుందన్నమాట. ఇది ప్లస్ 30 మైనస్ 30 అంటే సైజుని బట్టి అనమాట. తక్కువ సైజు ఉన్న వాళ్ళకు తక్కువ, ఎక్కువ సైజు ఉన్న వాళ్ళకి ఎక్కువ. ఇలా వెడల్పు అనేది చేసుకున్నప్పుడు మనకు భుజాల షోల్డర్ అనేది ఎంత కావాలంత తీసేసుకొని వాళ్ళ ఇష్టం ప్రకారం షోల్డర్ ఎంత అడిగితే అంత మినిమం 6 ఇంచెస్ పెట్టేసుకొని ఇక్కడ మనం విడ్త్ దగ్గర మాత్రమే చేంజెస్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బక్కగా ఉన్న వాళ్ళకి 2.5, 2 వరకు పెట్టేసుకోవాలి.
2.5 వరకు పెట్టేసుకోవాలన్నమాట. అదే లావుగా ఉన్న వాళ్ళకైతే 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ లోపు పెట్టేసుకోవాలి. మినిమం 3 ఇంచెస్ వెడల్పు అయితే షోల్డర్ అనేది ఉండాలన్నమాట. ఇలా తీసేసుకొని ఇక్కడ వెడల్పు ఎక్కువ కావాలనుకుంటే ఒకవేళ పైన 3 ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ 3.5, అక్కడ 2.5 తీసుకుంటే 3.5, ఇలా విడుతు వాళ్ళు కింద ఎక్కువ అడిగినప్పుడు మాత్రమే ఇవ్వండి, లేదనుకుంటే నార్మల్గానే పెట్టేసుకోండి. అలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ చంక దగ్గర క్లాత్ తక్కువైంది అంటారు కదా, అది హెవీ సైజ్ పెరిగినప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్న దాన్ని బట్టే ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర పెట్టేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ ఉంటే పైన 2.5 ఉంటే 3 ఇంచెస్, ఇలా వెడల్పు కావాలనుకున్న వాళ్ళకి కొద్దిగా వెడల్పు అనేది ఇక్కడ ఇవ్వడం వల్ల నెక్ అనేది చాలా రౌండ్గా వస్తుందన్నమాట. ఇలా చేసేసుకొని షేప్ అనేది ఇచ్చేసేయండి. అదే ఒకవేళ 36, 40 అలా చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఏం చేశారంటే అలాంటి వాళ్ళకు షోల్డర్ అనేది మనం ఎక్కువ తీసుకోవాలి. మినిమం 6.5 అనేది షోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ కంపల్సరీ చూడాలండి. అలా చూడకపోతే మనం తక్కువ వస్తుంది. అదే మనకి ఇలా నెక్ని పెంచినప్పుడు ఇలా మనకు ఇలా ఎక్స్ట్రా అనేది చూసేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 6.5 ఉంది కదా, వాళ్ళకి 14 ఉండొచ్చు. 14 ఉంటే మీరు 7.5 తీసేసుకోవాలి. ఎందుకంటే 14 ప్లస్ దానికి కలిపి తీసుకోవాలన్నమాట. అదే హెవీ చెస్ట్ అనుకోండి 40, 36 అలా ఉంటే మనం ఇలా ఎక్స్ట్రా అనేది 6.5 అనేది షోల్డర్ తీసుకోవాలి. ఆ 6.5 దగ్గర నుంచి స్ట్రేట్గా మరి కింద కూడా 6.5 తీసేసుకొని అక్కడ వరకు వస్తుంది కదా, వచ్చినప్పుడు ఇక్కడ హాఫ్ అనేది పెంచుకోవాలి. ఎందుకంటే మనం పైన 6.5 అయితే కింద కూడా 6.5 తీసుకొని ఆమ్ హోల్ షేప్ గీయాలి కదా. హైట్ వచ్చేసి పైన 6.5 తీసుకుంటే కింద కూడా 6.5 తీసుకోండి. తీసుకొని ఆమ్ హోల్ సెట్ అవ్వకపోతే మాత్రమే పెంచేసుకోండి, లేదనుకుంటే ఎక్కువైతే తగ్గించుకోండి. ఇలా పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేసేసుకోవాలి. మినిమం 6.5 అయితే సరిపోతుందండి. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా 1 or 2 ఇంచెస్ అనేది చేసేసుకోండి. ఎక్స్ట్రా సైజులో 6.5 అనేది ఆమ్ హోల్ అండ్ షోల్డర్ అలాగే తీసుకోవాలి. 36 ప్లస్ ఉన్న వాళ్ళకన్నమాట. అలా ప్లస్ ఉన్న వాళ్ళకి ఇలా సేమ్ షోల్డర్ పెంచేసుకుంటే సరిపోతుందండి. ఇదండి వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్